కాంగ్రెస్ లో అవమానాలు ఇంకెంతకాలం భరించాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి సంజయ్ వర్గానికి ఇవ్వడం ఏంటన్నారు. జెండా మోసిన కార్యకర్తలు ఏం కావాలన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో కొనసాగాల వద్దా అని పార్టీ అధినాయకత్వానికి సూటి ప్రశ్న వేశారు. ఎమ్మెల్యే నాయకత్వంలో పనిచేస్తేనే కాంగ్రెస్ లో ఉండాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ గా ఎంపిక కావటం పట్ల వాస్తవంగా సంతోషపడాలన్నా లేక మళ్ళీ అదే పాత బీఆర్ఎస్ ఆధిపత్యం అధికారం చేపడుతున్నందుకు మరి బాధపడాలని తెలియని పరిస్థితి అని చెప్పంటాడు. ఈ చైర్పర్సన్ గురించి నన్ను ఇంకెంతకు దిగజారుస్తారా? దీస్ ఆర్ ది వర్డ్స్ స్పోకెన్ బై మీ. ఇంకెంతకు దిగజారుస్తారా నన్ను? ఒకరికి చైర్పర్సన్ గురించి మాట్లాడుతుంటే వైస్ చైర్పర్సన్ అంటే వైస్ చైర్పర్సన్, మున్సిపల్ ఆధిపత్యం వహించే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్, ఆదిరుని జెండా పట్టుకున్న పక్కన పెట్టేసి ఇవాళ ఏదైతే ఉందో నేను కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఏ విధంగా ఫిరాయింపులో పాల్పడకుండా ఓడినా గెలిచిన పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళ గురించినే మాట్లాడతారు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను వదిలి పక్కన పెట్టేసి అవకాశవాదులకు మీరు వలసవాదులకు మీరు చైర్పర్సన్ అవకాశం ఇస్తామంటే మరి ఏ విధంగా మేము జీర్ణించుకుంటాం? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అధికారం, ఇన్ని మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, జగిత్యాల మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, మళ్ళీ ఏదో వలసవాది అవకాశవాది వచ్చి పెత్తనం చెలాయించబోతుందని చెప్పని బాధపడాలన్నా. ఇలా ఏమైపోయిందంటే మీరు ఎమ్మెల్యే గారి సారథ్యంలో పనిచేయదలుచుకుంటే పార్టీలో కొనసాగాలి లేకుండా లేదని కాడికి వచ్చిందే. జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఆయన పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చిందా? చూస్తుంటే ఏదైతుందో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిందని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఫిరాయించిందో లేదో తెలియదు. స్పీకర్ గారు ఫిరాయించలేదంటారు, వాళ్ళు బీఆర్ఎస్ఏ కొనసాగుతున్నామని చెప్పి అంటారు, వాళ్ళు మేము బీఆర్ఎస్ఏ కొనసాగుతున్నామని చెప్పి అంటారు. కానీ సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ సొంతం చేస్తామంటారు. ఇలా కొనసాగితేనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేయాలి. నా పట్ల ఏదన్నా మీకు భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి అని చెప్పండి అనేది. ఆయన ఆధిపత్యంలో పనిచేయాలని చెప్పండి. ఏం మా మనోభావాలు ఏం కావాలి? మా ఆత్మ అభిమానం ఏం కావాలి? మా ఆత్మ గౌరవం ఏం కావాలి? ఒకవైపు ఏదైతే మేము ఇది ఇవ్వాలంటే మాకు మనసు రావటం లేదు. ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు? మళ్ళీ జీవన్ రెడ్డి ప్రచారం చేయాలి కాంగ్రెస్ చేయలేకపోయినా నీ పుణ్యం అని చెప్పని, నీ పుణ్యం అని చెప్పని నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఉంటే చేతి గుర్తుపో. ఇవాళ 23 కాదు 46 అని చెప్పంటున్నా. అంటే నిజంగా నేను ప్రత్యక్షంగా చేతి గుర్తు ప్రచారం చేయలేకపోవడంతో ఎంత మానసిక క్షోభకు గురైనా మీరు ఊహించినారే? కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు, అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు, పక్కింట్లో కన్నం చేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు కాబట్టి మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా నేను ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు.